ఈ లోకంలో అందరూ అడిగేది ఒక్కటే, నాకేమి దక్కుతుందని. కానీ ఒక్క దేవుడు మాత్రం ఏమి అడగడు. నీకేం కావాలంటే అది ఇస్తాడు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నీ మనసు ఎంత ఇరిగిపోయినా ఎవ్వరూ అర్థం చేసుకోరు. కానీ ఒక్కడు మాత్రం అర్థం చేసుకుంటాడు. ఆయనే పరమశివుడు, ఆ బోలా శంకరుడు. మనలో ఉన్న శక్తి. శివుడు అంటే కేవలం దేవుడు కాదు. శివుడు అంటే ఒక భావన. శివుడు అంటే ఒక శూన్యం. శివుడు అంటే అంతర్లేని శక్తి. అతను ఆడంబరాలు అవసరం ఏమీ లేదు. ఆయనకి బంగారం గట్ట ఏమీ అక్కర్లేదు. మనం గుండెల్లో పెట్టుకుని పిలిస్తే ఆయన మన దగ్గరికి వస్తాడనమాట. శివుడు రాజులకే దేవుడు కాదు, డబ్బున్న వాళ్ళకి రాజులకి దేవుడు కాదు, పేదవాడికి కూడా ఆయన దేవుడు. శివుడు అందరికీ దేవుడే. కన్నీళ్ళు కార్చే వాళ్ళ దగ్గరే ఎక్కువగా శివుడు ఉంటాడనమాట. ఎవరైతే బాధతో ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటాడనమాట. ఎందుకంటే అతని బాధను అర్థం చేసుకునే దేవుడు. మన బాధని అర్థం చేసుకునే దేవుడు ఎవరైనా ఉన్నారంటే శివుడు. నీకు ఎవరూ లేరు అనిపించినప్పుడు ఒక్కసారి ఆకాశం వైపు చూసి శివయ్య అని పిలిస్తే నీకు ఒంటరితనమే అనిపించదు. ఎందుకంటే ఆయన నీకు సపోర్ట్ కింద ఉంటాడనమాట. నువ్వు పిలవగలే వచ్చే దేవుడు శివుడు. నీ జీవితాన్ని నువ్వు ప్లాన్ చేసుకుంటావు, ఇలా జరగాలి అలా జరగాలి. కానీ అదేమన్నా ఫెయిల్యూర్ అయితే మళ్ళీ దాన్ని నిలబెట్టి నిన్ను ఒక్క స్థాయిలో ఉంచేది ఆ పరమశివుడు. నువ్వు నమ్మకం కోల్పోకుండా భక్తితో ఆయన్ని నువ్వు పూజించడం మొదలుపెట్టు, నీకు తిరిగి అనేది ఉండదన్నమాట. నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు, అలా చేస్తాడు. ఎందుకంటే నీ వెనకాల నిలబడింది ఆ మహాదేవుడు, ఆ పరమశివుడు. నువ్వు శివుడిని పూజించడం మొదలు పెట్టావంటే నీకు అక్కడి నుంచి నీ కష్టాలన్నీ స్టాప్ అయిపోతాయన్నమాట. నీ బాధలు అన్నీ పోతాయన్నమాట. అన్నీ తీర్చేస్తాడు ఆయన. నువ్వు ఆయన భక్తితో నమ్మడమే. భక్తితో నమ్మితే నీ కోసం ఏదైనా చేస్తాడు ఆ బోలా శంకరుడు. చాలా మంది అంటారు, శివుని నమ్ముకుంటే కష్టాలు ఎక్కువైపోతాయి, శివుని నమ్ముకుంటే ఈ బాధలు ఎందుకురా నువ్వు శివుని నమ్ముతున్నావు అంటే, శివుణ్ణి నమ్మితే కష్టాలు ఎక్కువ అవ్వవు. నీకున్న కష్టాలను జీరో చేస్తాడు. నువ్వు ఏ జన్మలో చేసుకున్న పాపాలను కూడా ఈ జన్మలో క్లీన్ షీట్గా చేసి నీ ముందు మొత్తం ఖాళీ చేసి నీ జీవితాన్ని కొత్తగా నిలబెడతాడు అనమాట. అది శివుడు అంటే. నువ్వు ఆయన భక్తితో నమ్మాలి. భక్తితో నమ్మితే నీ కోసం ఏదైనా చేస్తాడు. కానీ టైం పడుతుంది. నువ్వు ఓపికతో ఉంటే మాత్రం నీకు తిరుగులేని జీవితం ఇస్తాడు ఆ పరమశివుడు, ఆ బోలా శంకరుడు. నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే నీ కోసం ఏదైనా చేస్తాడు అన్నమాట ఆయన. నువ్వు ఆయన భక్తితో నువ్వు నడువు, ఆ దారిలో నడువు. నీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని రాళ్ళు పడ్డా నీ మీద, ఎన్ని మాటలు పడ్డా దులిపేసుకో. నా వెంట శివుడు ఉన్నాడు, నా ఎదురు శివుడు ఉన్నాడు, నీ నడిచే బాటలు నా శివుడిదని నువ్వు నడువు. నీకు తిరిగి అనేది లేకుండా చేస్తాడనమాట ఆ పరమశివుడు, ఆ బోలా శంకరుడు. నువ్వు ఆయన భక్తితో ఉండు. నిన్ను ఎవ్వరేమనుకున్నా పర్లేదు, నీ వెనకాల శివుడు ఉన్నాడు. నీ విజయం మాత్రం ఎవ్వడో ఊహించలేని విజయాన్ని ఇస్తాడు నీకు. ఎవడో ఊహించలేడు. ఎవరైతే నిన్ను విమర్శించారో వాళ్ళే నీకు సలాం కొట్టేలా చేస్తాడనమాట పరమశివుడు, ఆ బోలా శంకరుడు. నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా నీ కాళ్ళు దగ్గర కూర్చోబెడతాడనమాట. నీ కాళ్ళు దగ్గర నిలబెడతాడు. ఎవరైతే డబ్బు ఉందని, ఎవరైతే నిన్ను చిన్న చూపు చూసారో వాళ్ళందరినీ కూడా నీ కాళ్ళు దగ్గర పెడతాడనమాట ఆ బోలా శంకరుడు, ఆ పరమశివుడు. నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే నీకు తిరిగనేదే ఉండదన్నమాట. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.